ఏఐ కంటెంట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీని మీద నేను కూడా క్లియర్ వీడియోస్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఇప్పుడే ఒక యూట్యూబ్ కమ్యూనిటీ డిస్కషన్ జరుగుతుంటదనమాట. అంటే యూట్యూబ్ పార్ట్నర్స్ ఉంటారు కదా! యూట్యూబ్ పార్ట్నర్స్‌కి మేనేజర్స్ ఉంటారు. అంటే ఇంతమందికి ఒక 1000 మందికి ఒకళ్ళనో, లేకపోతే 500 మెంబర్స్‌కి ఒకళ్ళనో ఏదో ఒక లాజిక్ ఉంటుంది. సో, అంతమందికి కలిపి ఒక పార్ట్నర్ ఉంటారనమాట. సారీ, పార్ట్నర్ మేనేజర్ ఉంటారు. యూట్యూబ్ సైడ్ నుంచి ఉంటారు. వాళ్ళేంటంటే న్యూస్ లెటర్స్ పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పార్ట్నర్ మేనేజర్ ఉంటే మీకు కూడా వేరే వాళ్ళు ఉండొచ్చు. జనరల్‌గా అయితే ఆల్‌మోస్ట్ 'తేజస్విని' అనో, లేకపోతే 'ఇషితా గాంధీ' అనో ఇట్లా ఉంటారనమాట. వీళ్ళ దగ్గర నుంచి మనకి న్యూస్ లెటర్స్ వస్తూ ఉంటాయి. లేదా ఈ మీటింగ్స్ అవన్నీ షెడ్యూల్ అవుతూ ఉంటాయనమాట. మనకి ఫ్రీ టైమ్‌లో మనం జాయిన్ అవ్వచ్చు. దాంట్లో చాలామంది ఏఐ రిలేటెడ్ క్వెషన్స్ అడిగారు. చాలా ఆన్సర్స్ కూడా అటు సైడ్ నుంచి ఇచ్చారనమాట. మొత్తం మనం డిస్కస్ చేసిందే ఉంది పాత వీడియోస్‌లో. బట్ స్టిల్ మళ్ళీ ఎందుకు వీడియో చేస్తున్నానంటే, వాళ్ళు క్లియర్‌గా కరాకండిగా ఒకటే విషయం చెప్తున్నారు. ఏఐని ఫుల్‌గా మీ కంటెంట్‌ని రిప్లేస్ చేసేలాగా యూజ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ టచ్ లేకుండా, అంటే మీ ప్రెజెన్స్ లేకుండా మీరు ఛానల్స్‌ని ఏఐతోనే రన్ చేద్దామని అనుకుంటే, అన్‌లెస్ దాంట్లో అథెంటిసిటీ లేకపోతే గనక డీమానిటైజ్ చేస్తాము. మీకు అసల ఛానల్స్ కూడా రీచ్ కూడా ఇవ్వము అన్న ఫార్మాట్‌లో చెప్తున్నారనమాట. ఆఫ్‌కోర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ఉంటాయి. లైక్ హల్క్ ఏదో చేస్తున్న వీడియో, హల్క్ ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అవి చిన్న పిల్లలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి చూసిన వాళ్ళు 100 సార్లు చూస్తూ ఉంటారు. పిల్లలు పదే పదే చూస్తూ ఉంటారనమాట. దానివల్ల అవి మల్టిపుల్ టైమ్స్ వైరల్ అయిపోయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వీడియోని ఒక క్వెషన్ మిమ్మల్ని అడగండి. మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. ఒక వీడియో మీరు ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. ఏదో ఒక వీడియో డజంట్ మ్యాటర్. ఆ వీడియోని వేరే ఇంకెవరైనా కూడా క్రియేట్ చేసేయగలుగుతారా ఈజీగా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లి డాన్స్ చేస్తుంది. ఏదో లేటెస్ట్ సాంగ్ వచ్చింది. పలానా 'పారడైజ్' మూవీ ఉంది కదా! నానిది. దానికి లేటెస్ట్ సాంగ్ వచ్చింది కాబట్టి ఆ సాంగ్ యూజ్ చేస్తే వైరల్ అవుతాయని చెప్పేసి ఒక పిల్లి డాన్స్ చేస్తున్నట్టో, లేకపోతే ఒక ఎలక డాన్స్ చేస్తున్నట్టో వీడియోస్ తీసేసి ఇమేజ్‌తో జనరేట్ చేసి, ఇమేజ్ జనరేట్ చేసి తర్వాత వీడియో జనరేట్ చేసి ఏఐతో దాన్ని అప్‌లోడ్ చేశారనుకోండి. అందులో అథెంటిసిటీ లేదనమాట. అథెంటిసిటీ అంటే ఏంటి? అథెంటికేషన్ అంటే ఏంటి ఇన్ జనరల్ మీరు అర్థం చేసుకోండి. ఒక పర్సన్‌కి బిలాంగింగ్ అనమాట అది. ఇప్పుడు నేను అథెంటికేట్ చేస్తున్నానంటే ఇది నా అకౌంటే అని చెప్పి నేను అగ్రీ చేస్తున్నాననమాట. అలాగే ఇక్కడ అథెంటిసిటీ అంటే ఏంటంటే ఒక ఒరిజినాలిటీ అనమాట. ఒరిజినాలిటీ ఉండాలి. అదే కంటెంట్ ఒక 100 మంది, 20 మందో, 10 మందో మళ్ళీ అదే కంటెంట్ చేయగలిగితే, రిపీట్ చేయగలిగితే దాంట్లో ఒరిజినాలిటీ లేనట్టు. సో, అది అథెంటిక్ కంటెంట్ కాదనమాట. ఇలాంటి కంటెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి మానిటైజేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ ఒకవేళ మానిటైజేషన్ యాక్సెప్ట్ చేసినా తర్వాత మళ్ళీ డీమానిటైజ్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా ఏఐ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఏఐ తెలుగు క్రియేషన్స్ ఛానల్ అనుకుంటా. దానికి 3,00,000 ఆడ్ అంటే 3,00,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో, వాళ్ళు మీకు తెలిసిందే ఒక సోల్జర్ ఉంటాడు. సోల్జర్ బైక్ మీద వెళ్ళిపోతుంటాడు. అట్లా సోల్జర్ అని పెడితే చాలా మంది చూసేస్తారనమాట. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తూనే ఉంటాయి. అండ్ దానికి ఒక సాడ్ బీజీఎమ్మో, లేకపోతే హ్యాపీ బీజీఎమ్మో, లేకపోతే వాయిస్ ఓవరో ఇచ్చి అప్‌లోడ్ చేస్తున్నారనమాట. అలా చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది రిపిటీషన్ అయిపోయిందనమాట. సేమ్ అదే సోల్జర్‌ని మళ్ళీ వేరే ప్లేస్‌లో ఉన్నట్టు, లేకపోతే గణేష్ ఉంటే గణేష్‌ని వేరే ప్లేస్‌లో ఉన్నట్టు, గణేష్‌ని రిప్లేస్ చేసి ఒకసారి గణేష్, ఇంకోసారి లక్ష్మీదేవి ఇట్లా పెట్టేసి సేమ్ కాన్సెప్ట్‌ని మళ్ళీ మళ్ళీ ఒకే ప్రాంప్ట్‌ని యూజ్ చేసి మళ్ళీ మళ్ళీ జనరేట్ చేస్తే గనక అది మళ్ళీ మనకి ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ అయిపోతదనమాట. సేమ్ కంటెంట్‌ని వేరే వాళ్ళు జనరేట్ చేయగలిగినా, సేమ్ ప్రాంప్ట్‌తో మీరే మల్టిపుల్ వీడియోస్ చేసినా ఈ 2 కూడా ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ కేటగరీలోకి వస్తాయన్నమాట. మీరు వాయిస్ ఓవర్ యాడ్ చేసినా సరే. అండ్ దీంట్లోనే రిపిటేషన్ ఆర్ రిపిటీటివ్ కంటెంట్ అనే ఫార్మాట్ కూడా ఉంది. సేమ్ టైప్ ఆఫ్ వీడియోస్. ఒక పెద్ద ఆవు ఉంటది. లేకపోతే పెద్ద పావురం లాంటిది ఉంటదన్నమాట. ఊరికన్నా పెద్ద పావురం లాంటిది ఉంటది. అదొస్తది. మళ్ళీ చిన్నగా అయిపోద్ది. మళ్ళీ పెద్దగా అవుతది. నెక్స్ట్ వీడియోలో కాకొస్తది. నెక్స్ట్ వీడియోలో లేకపోతే ఒక యానిమల్ వస్తది. కాన్సెప్ట్ సేమ్ గదా! దాన్నే మీరు ఉపయోగించి సేమ్ ప్రాసెస్‌లో మల్టిపుల్ వీడియోస్ చేస్తుంటే, సేమ్ వీడియోని అప్‌లోడ్ చేయకపోయినా సరే, అది మనకి రిపిటీటివ్ కంటెంట్ అయిపోతదనమాట. అండ్ అథెంటిసిటీ కూడా దాంట్లో ఎలాగో లేదు. మీరు మల్టిపుల్ టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే, అథెంటిసిటీ లేదనమాట. సో, ఏఐ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో మీరు చాలా 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 కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీకంటూ ఒక సెపరేట్ కేటగరీ లాగా, మీకంటూ ఒక సెపరేట్ కంటెంట్, ఎవరు చేయలేని కంటెంట్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనో, డిఫరెంట్ టైప్ ఆఫ్ డైలాగ్స్‌తోనో సెపరేట్ కంటెంట్ మీరు చేయగలిగితే, ఒక వీడియోకి ఇంకో వీడియోకి డిఫరెన్స్ చూపించగలిగితే, క్రియేటివ్ డిఫరెన్స్ చూపించగలిగితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు స్ట్రెస్ చేసేది కూడా ఏంటంటే,
కోర్స్ ఇలా చేసినా కూడా ఏఐని మీరు ఓన్లీ అసిస్టెంట్ లాగా వాడుకోండి. ఏఐని మీరు రిప్లేస్మెంట్లా వాడుకోకండి. అంటే ఏంటి, ఏఐతో మనకి ఈజీ అయిపోతుంది కాబట్టి మొత్తం ఇంకా కంటెంట్ అంతా కూడా ఏఐతో చేసేద్దాము అన్నట్టు కాకుండా ఏఐని ఓన్లీ అసిస్టెంట్ లాగా, అంటే మీరు స్క్రిప్ట్ తీసుకోండి. ఆ స్క్రిప్ట్ని తర్వాత మీరు ఎవాల్యుయేట్ చేయండి. ఓకే, ఇది ఇలా ఉంది కదా, ఇంకా ఈ డైలాగ్ యాడ్ చేద్దాం, ఈ డైలాగ్ యాడ్ చేద్దాం, ఈ డైలాగ్ యాడ్ చేద్దాం అని చెప్పి క్లియర్గా రాసుకొని ఆ పర్టిక్యులర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, అప్డేటెడ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాంతో మీరు వీడియోస్ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా స్క్రిప్ట్ తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ చేసేయడం, ఇప్పుడు సిస్టమ్స్ అంత డంపగా ఏమి లేవు అనమాట. అంటే అంత తింగరగా ఏమీ లేవు. సో సిస్టమ్స్ ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా, ఎటువంటి షార్ట్ కట్స్ యూస్ చేయడానికి ట్రై చేసినా ఈజీగా క్యాచ్ చేస్తుంది. సో మీకు ఏఐ కంటెంట్ మీద ఫుల్గా ఐడియా రావాలంటే కనుక పాత వీడియో కంప్లీట్గా చూడండి. ఎగ్జాంపుల్స్ సహా నేను షేర్ చేశాను అనమాట. ఇవి చేయండి, ఇవి చేయకండి, ఇవి చేయండి, ఇవి చేయకండి అని క్లియర్ డీటెయిల్స్ ఇచ్చాను. మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అది వీడియో చూసిన తర్వాత కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. అంటే ఒక మాంత్రికుడు వచ్చాడు, ఇట్లా ఒకసారి వాటర్తో మీ ఊరిని ఇచ్చేస్తానన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మాంత్రికుడు వచ్చాడు, ఈసారి ఫైర్తో మీ ఊరిని ఇచ్చేస్తానన్నాడు. ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారనమాట. ఇట్లాంటి ఒక ఛానల్ కాదు, ఇదొక కాన్సెప్ట్. ఇంకా ఇట్లాంటి కాన్సెప్ట్స్ మల్టిపుల్ ఛానల్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారనమాట, ఇది మానిటైజ్ అవుతుంది అని చెప్పేసి. సో అవన్నీ కూడా మానిటైజ్ అవ్వడం చాలా కష్టం. ఈ రిపిటేషన్ అనేది ఉండకూడదు అండ్ అథెంటిసిటీ ఉండాలి. మీరు మాత్రమే జనరేట్ చేయగలుగుతారు. జనరేట్ చేసిన తర్వాత కూడా మీరు వాటిని ఎడిట్ చేసుకున్నారనుకోండి, ఇంకొంచెం అథెంటిసిటీ యాడ్ అవుతుంది. డైరెక్ట్గా సింపుల్గా మోషన్ ఇది ఏ అంటే ఏం చేస్తుంది, సింపుల్ మోషన్ ఇస్తుంది అనమాట స్టార్టింగ్లో. మీరు దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేసినా కూడా మీకు ఇష్యూనే అనమాట. ఒకే వీడియోని మీరు మల్టిపుల్ యాంగిల్స్ నుంచి జనరేట్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ అట్లా చేసుకుంటే కొంచెం పర్లేదు. ఎందుకంటే మీ ఎఫర్ట్ కనిపిస్తుంది దాంట్లో, మీ క్రియేటివ్ ఎఫర్ట్ కనిపిస్తుంది. అలా కనిపించకుండా చేస్తే మీకు చాలా రిస్క్ అనమాట. సో ఏఐ కంటెంట్తో చేసేవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ కంటెంట్‌ని రివ్యూ చేసుకోండి. ఎందుకంటే కొన్ని మంత్స్ కష్టపడిన తర్వాత పోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటదో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది అట్లా చేసిన వాళ్ళు, అలా పోగొట్టుకున్నోళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి అట్లా అడుగుతుంటారనమాట. సో కంటెంట్ సైడ్ ఇష్యూస్ వస్తే ఎవ్వరు రిజాల్వ్ చేయలేరు. మీరు యూట్యూబ్ వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే కంటెంట్ మీదే యూట్యూబ్ రన్ అవుతుంది. సో కంటెంట్ మీద ఎటువంటి చిన్న ఇష్యూస్ జరిగినా సరే వాళ్ళు టాలరేట్ చేయరనమాట. ఖచ్చితంగా మీ మానిటైజేషన్‌ని తీసేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. టైం వేస్ట్ చేసుకోకండి. ఊరికే ఏదో వీడియోలు చేద్దాము, షార్ట్‌కట్‌లో వెళ్దాము, ఫాస్ట్‌గా వ్యూస్ వచ్చేస్తాయి. కానీ ఫాస్ట్‌గా వచ్చేసే వ్యూస్ 1 మంత్‌లోనే మానిటైజ్ అయిపోయారు. తర్వాత డీమానిటైజ్ అయిపోయారు. ఏం చేసుకుంటారు ఆ ఛానెల్‌ని చెప్పండి? సో క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏఐ కంటెంట్ చాలా చాలా రిస్కీ అయిపోయింది ఇప్పుడు. ఈజీ అయింది బట్ రిస్కీ కూడా అయిపోయింది. కంటెంట్ అనేది ఒక అథెంటిక్‌గా, ఒక ఒరిజినాలిటీతో ఉండాలి. మీకు ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వాలని మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. ఏ సోది రిపీటెడ్ సోది మళ్ళీ మళ్ళీ అదే సోది చెప్తున్నాను అని అనుకోకండి. మీకు అర్థమైతే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నారు? ఒరిజినల్ కంటెంటే చేస్తున్నారా? లేకపోతే ఏఐ హెల్ప్ తీసుకుంటున్నారా? ఏఐ హెల్ప్ ఎలా తీసుకుంటారు? థంబ్‌నెయిల్స్‌లో తీసుకోవచ్చు, స్క్రిప్ట్ ఐడియాస్‌లో తీసుకోవచ్చు, హ్యాష్ ట్యాగ్స్‌లో తీసుకోవచ్చు, డిస్క్రిప్షన్ ఎస్ఈఓ చేయడంలో తీసుకోవచ్చు. ఇంకా వేరియస్ వాటిలో మనం తీసుకోవచ్చనమాట. మనకి అసిస్టెంట్ లాగా ఇప్పుడు మన పని మనం చేయకుండా ఒక అసిస్టెంట్‌ని పెట్టుకొని మనం చేసుకుంటున్నట్టు. అంతేగాని మొత్తం మనల్ని రిప్లేస్ చేసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి మన ఛానల్‌లో కూర్చోబెడితే అది యూజ్‌లెస్ అనమాట. సో మనకి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి జనాలు, మనం యూట్యూబ్‌లో కనిపిస్తూ ఉండాలి. ఆర్ మన ప్రెజెన్స్ కనిపిస్తూ ఉండాలి. మన ఎడిటింగ్ స్టైల్‌లో అవ్వచ్చు, లేకపోతే మన డైలాగ్స్‌లో అవ్వచ్చు, మన స్క్రిప్ట్‌లో అవ్వచ్చు, వాటిలో మన ప్రెజెన్స్ కనిపిస్తూ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ విషయము. ఎందుకంటే క్లియర్ డీటెయిల్స్, మీరు ఇదిగో ఈ కంటెంట్ చేయకూడదు, ఈ కంటెంట్ చేయాలని ఎక్కడ యూట్యూబ్ చెప్పదు. గైడ్‌లైన్స్ మాత్రమే ఇస్తదనమాట. దాన్ని తీసుకొని మన గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ మన విచక్షణను బట్టి ఓకే, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదని మనకు మనమే డిసైడ్ చేసుకోవాలనమాట. అది ఆఫ్‌కోర్స్ కంటెంట్ చూస్తే మనకు అర్థమైపోతుందనుకోండి. బట్ జనరల్‌గా చెప్తున్నాను. క్లియర్ పిక్చర్ ఇలా చేయకూడదు అని యూట్యూబ్ చెప్తే ఓకే, అలా చేయొచ్చా, ఇట్లా పెడార్థాలు తీసుకొని మళ్ళీ చేయకండి. దానివల్ల కూడా మీకు రిస్కే అనమాట. ఈ పెడార్థాల నుంచో లేకపోతే లూప్ హోల్స్ నుంచో యూట్యూబ్ వర్క్ అవ్వదు. క్లియర్‌గా ఎప్పుడు గైడ్‌లైన్స్ ఇచ్చినా యూట్యూబ్ ఒకటే చెప్తది. ఇవి మినిమమ్ సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ మాత్రమే. దీనికి మించి ఇంకా వేరే సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ కూడా ఉంటాయి. మీరు డ్యూ డిలిజెన్స్ వాడాలంటే మీ అంతట మీరు జాగ్రత్త వహించాలి అని చెప్పి యూట్యూబ్ క్లియర్‌గా మెన్షన్ చేస్తదనమాట. ప్రతి గైడ్‌లైన్‌లోనూ కూడా. పాలిసీస్ అవ్వచ్చు, గైడ్‌లైన్స్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో మెన్షన్ చేస్తది. సో ఇక్కడ మనంతట మనమే తెలుసుకొని చేయాలన్నమాట. ఈ కంటెంట్ చేయొచ్చా, చేయకూడదా అని చెప్పి ఆలోచించుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరం కలిసి గ్రో అవ్వడానికే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అర్థమైతే కనుక కింద మెన్షన్ చేయండి. ఆఫ్‌కోర్స్ మీరు ఏ కంటెంట్ చేస్తున్నారా, లేకపోతే ఏ కంటెంట్ చేయట్లేదా అనేది మన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం మీ కంటెంట్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతది. సో అందరం కలిసి గ్రో అవుదాం. థాంక్ యూ వెరీ మచ్. బై బై. సైనింగ్ ఆఫ్ వికాస్ తెలుగు టెక్.